నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదన్న టీడీపీ నేత అయ్యన్న షర్మిలను కూడా అంతమొందించినా ఆశ్చర్యపడక్కర్లేదంటూ వ్యాఖ్య. తనకు ప్రాణహాని ఉందని రివాల్వర్ కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి. సాక్షి పేపర్ తనదేనని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అంటూ ప్రశ్నించిన టీడీపీ నేత ఆనం. సాక్షి టీవీ ఆయనది కాదని, జగన్ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేసిన ఆనం. వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలున్నాయన్న వెంకటరమణారెడ్డి. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులపై కొనసాగుతున్న సీఎం జగన్ కసరత్తు. 2 రోజుల్లో వైసీపీ 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్న పార్టీ వర్గాలు. అనకాపల్లిలో ఒంటరిగా వృద్ధురాలిపై దుండగుడి హత్యాయత్నం. టవల్తో హత్య చేసేందుకు యత్నం. సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు. మృతి చెందిందని భావించి 8 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగ. తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దంటూ ఆదేశం. ఇటీవలే గవర్నర్ కోటాలో నూతన ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎన్నిక. తెల్లాపూర్ గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు. అవినీతి సూచీలో 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచిన భారత్. 2023లో భారత్కు 39 పాయింట్లు కేటాయించిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ. అవినీతి సూచీలో పాకిస్తాన్ 133, శ్రీలంకకు 115వ ర్యాంక్. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద ముగిసిన సెన్సెక్స్. 215 పాయింట్లు నష్టపోయి 21,522 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.